ఎర్రారన్న చెప్పి వచ్చినప్పుడు నాలో సందేహం వచ్చింది. నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు కొరకు. మరి మిమ్మల్ని మీ సహితము ఆ వాక్యం అక్కడ వదిలిపెట్టడం కాదు. కానీ ఏం జరగని ఏం చేయాలి? మంగళవారం గురువారం వచ్చినట్టు నా డ్యూటీ. ఈ డ్యూటీ ఏదైతే నీకు వచ్చో నా దేవుని కొరకు నేనేం చేయాలి అని ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మరి ప్రేమ కుమారుని కూడా చెప్పాలి. నానా చర్చిలో పేడ కొట్టడమే కాదు నానా, సాయంత్రం దేవుని కంటూ దేవుణ్ణి అనబడాలి. నెక్స్ట్ వారం కల్లా నేను అందరిని అడుగుతాను. ఆ విధంగా అందరూ కూడా ఏర్పరచబడాలని కోరుతూ ఉన్నాను. అయితే ఈ రోజున వాక్యము నేను సిద్ధపడట ఏదన్నా నా యొక్క సమయం వచ్చినప్పుడు నేను 2 వారాల కిందటే నేను దేవుని వర్తమానాన్ని సిద్ధపడుతూ ఉంటాను. ఆ 2 వారాల నుంచి నా హృదయంలో వర్తమానం ఏం చేస్తానంటే ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే పోగొట్టుకున్నవి మరలా మీరు పొందుదురుగాక. హల్లెలూయా. నీవు ఏది పోగొట్టుకున్నావు? గత సంవత్సరము ఎట్టి నష్టము పాలయ్యావు, గత సంవత్సరము ఎట్టి వ్యాపారంలో నష్టం పాలయ్యావు, గత విధాలుగా నీ జీవితంలో నీవు ఎట్టి పాలను పోగొట్టుకున్నావు. గత సంవత్సరము లేకపోతే ఈ రోజు నీ భర్త ద్వారా నీకు ఆనందము లేదని దేవుని మందిరంలో నీవు దుఃఖిస్తూ ఉన్నావా? లేకపోతే నీ కర్మ ఫలము పోయిందని మళ్ళా ఎప్పుడు నేను పొందుకుంటానని నీవు జీవితంలో ఒక సందేహం కలిగి ఉన్నావేమో. కానీ పోగొట్టుకున్న దయచేసిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్న వారన్నిటినీ మరలా నేను నీకు దయచేయబోతున్నాను. చదువుకున్న దేవుడిని పోగొట్టుకున్న ఆరోగ్యమును దేవుడు దయచేయగలిగిన వాడుగా ఉన్నాడు. పోగొట్టుకున్న ఆస్తుపాస్తులు నీకు దయచేయగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఆనందమును కోల్పోయావా, ఆరోగ్యమును కోల్పోయావా, బలమును పోగొట్టుకొని పోయావా? కానీ ఈ రోజున సంఘంలో ఏది నీవు కోల్పోయావో ఈ రోజున దేవుడు నీకు అది పొందే విధంగా నేను పోగొట్టుకున్న దానిని మరలా నీ చేతిలో దేవుడు దాన్ని చేయబోతున్నాడు. అది దయచేయబోతున్నాడు. 2 హస్తాలు దేవుడి వైపు చాపుతూ ఉండగా నా దేవుడి రోజు నీకు దయచేయబోతున్నాడు. అది ఏమిటంటే పోగొట్టుకున్న ఫలము నీకు దేవుడు దయచేయబోతున్నాడు. పోగొట్టుకున్న ఆరోగ్యం నీకు దయచేయబోతున్నాడు. నష్టపరచబడిన నీ వ్యాపారంలో 2 అంతలుగా దేవుడు నీకు దయచేయనుగా. హల్లెలూయా. ఇందాక చూస్తుంటే 12-12.5 ఏళ్ళు నాలో వేదన కలుగుతూ ఉన్నది. అదేంటి వేదన అంటే, ప్రభువా ఈ రోజు వర్తమానం పోగొట్టుకున్నదని ఇస్తానంటున్నావు కానీ ఏ ఒక్కరు దేవుని మందిరంలో కనబడట్లేదు ప్రభువా. మరి ఏమిటి అన్నప్పుడు ఎప్పుడైతే అందరూ దేవుని మందిరంలో వస్తున్నప్పుడు ప్రభువా మేము నడిపించావయ్యా నీకు స్తోత్రాలు. పోగొట్టుకున్న వాటన్నిటిని పొందుకోవడం వరకు ఆసక్తి కలిగి ఉన్నాం. రేషన్ కార్డు వచ్చినప్పుడు పరిగెత్తలేదా? మొన్న పరిగెత్తలేదా? క్యూలో ఉంచలేదా? అనేక మంది క్యూలో నిలబడతారు. ఈ రోజున దేవుని మందిరంలో నీవు అడుగు పెట్టావంటే దేవుని ద్వారా ఒక అద్భుతమును నేను పొందుకొని, ఆరోగ్యమును పొందుకొని, బలమును పొందుకొని, శక్తిని పొందుకొని నా ఇంటికి నా దేవుడు 2 అంతలుగా నాకు ఇచ్చి పంపుతున్నాడని నీవు ఆశ కలిగి ఉన్నట్లయితే నా దేవుడు పట్ల కార్యము చేయగాక. జబ్బులు వరకు మరియు వరుస ఉండగా నా దేవుడు పోగొట్టుకున్న ఆరోగ్యమును నీకు దయచేయగా. 2 హస్తాలు దేవునికి స్తోత్రాలు తెలుస్తున్నాయి. ఏ దొడ్డుగా ఉన్నప్పటికీ అది ఆపలేని వచ్చిన, ఏ ఆశీర్వాదం ఆపలేని పరిస్థితి, ఏ ఆరోగ్యం ఆపలేని పరిస్థితి దేవుడు నీకు దయచేయగా. పోగొట్టుకున్న కాలంలో దేవుడు ఇచ్చగలిగిన వాడు. బైబిల్ చరిత్రలో మనము చూస్తుంటే యోబు చరిత్ర మనకు తెలిసింది. పోగొట్టుకున్నది మరలా వాళ్ళని పొందుకోలేదు కానీ 3 అంతలుగా దేవుడు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆరోగ్యమును కోల్పోయాడమ్మా, ఆరోగ్యమును కోల్పోయాడు. దేవుని మందిరంలో ఆరోగ్యమును కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, అందరిని పంట కోల్పోయాడు, వ్యాపారం కోల్పోయాడు, ఆస్తిపాస్తులు కోల్పోయాడు. కానీ అతను దేవుని యందు ధైర్యముగా ఉన్నాడు. ఆయన కాపరి ఎదుట ఆయన ధైర్యముగా ఉన్నాడు. హల్లెలూయా. అదే విశ్వాసముతో ఉండగా 100 అంతల మరలా దేవుడు దయచేసాడా లేదా? మా నాన్నగారి విషయం ఏంటి, అయ్యగారి విషయం ఏంటి? యవన కాలంలో దేవుని మందిరంలో
ఎంతో శక్తితో బలముతో నడుస్తూ ఉండగా జీవితంలో బిడ్డలను కోల్పోయాడు, ఇద్దరిని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ఆయన ఏంటంటే దేవుని యందు ధైర్యము కలిగి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ దేవుడే మరలా 2 కుమారునిచ్చి మరలా భార్యనిచ్చి విస్తారమైన పరిచయం దయచేసిన దేవుడు, పోగొట్టుకున్న దానిని మరలా దేవుడు దయచేసిన విధముగా ఈ రోజున ఏది నీవు కోల్పోయానని నువ్వు బాధపడుతున్నావు, ఏ ఆనందం కోల్పోయాను బాధపడుతున్నావు, ఏ ఆరోగ్యం కోల్పోయాను బాధపడుతున్నావు, ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు, మళ్ళా ఆరోగ్యం వస్తుందా, మళ్ళా నా జీవితంలో ఐశ్వర్యం వస్తుందా, మళ్ళా నా జీవితంలో బలం పొందగలగలనా, ఇంకా నా దేవుడు పరిచయం లేను పరిచర్య చేయగలనా ఆయన అనుకుంటున్నావు. కానీ పోగొట్టుకున్న దారి నా దేవుడు నీకు దయచేయగలడు. ఇది వర్తమానము. దేవుడు 1-2 వారాల నుంచి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నా కాళ్ళకు నొక్కుతా మాట్లాడిన మాట ఏంటంటే, నాన్న కాళ్ళలో ఉన్నది జీవము, పరలోక జీవము ఏంటి నాన్న అడగలేదా? అడిగాను. కాళ్ళు నొక్కుతానే దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది హస్తంలో ముట్టగా జీవం వచ్చి ఎండిపోయిన సహితంలో నిలబడ్డాయి. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చిన దేవుడు, అనారోగ్యంలో బాధపరిచిన దేవుడు, మృతుల సహితంలో లేపిన దేవుడు, ఈ రోజున నీ జీవితంలో చచ్చిన ప్రతి పరిస్థితులన్నీ ఈ రోజున దేవుడు మరలా నీకు బలమనిచ్చి నడిపించబోతున్నాడు. నమ్మినట్లయితే, ఆనందము కలిగినట్లయితే, దేవుడి పట్ల విశ్వాసం కలిగినట్లయితే 2 హస్తాలైతే దేవుడికి ఇస్తాను. అయితే మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1:30 ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారుల బట్టి కుమార్తెల బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదామని రండని వారు చెప్పమనగా, దావీదు తన దేవుని అయిన యెహోవాను బట్టి ధైర్యమును తెచ్చుకొనెను. హల్లెలూయా. మనం ఆరాధన చేసేమడా మా ఖాతరివైనందున ధైర్యముగా ఉన్నది. దేవుని బట్టి నీకు ధైర్యం ఉన్నదా? ఇక్కడ మనం చూస్తుంటే ఈ 30వ అధ్యాయం మీరు సండే స్కూల్ పిల్లలు చదివినట్లయితే ఇక్కడ ఒక ప్రాంతం ఉంటుంది. మొదట వచ్చినప్పుడు ఉంటుంది ఆ ప్రాంతం చూడండి, సిగ్లోన్ అన్నట్టు చూడండి. దావీదు అతని జనులను 3వ దినమందు సిగ్లోను, ఇక్కడ చాలు ఇక్కడ ఈ చరిత్ర మనం చూస్తూ ఉంటే దావీదు వారి యొక్క సైన్యమే కానీ వారి ప్రజలే కానీ 3 దినములు ఎక్కడ ఉన్నారు? సిగ్లోన్లో ఉన్నారంట. అయితే దావీదు తన సైన్యం బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, రాజు ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు కదా, ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడే కానీ, ఒక ఆశీర్వదించబడిన వారికే కానీ శత్రువులు ఎవరుంటారు? ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారా? ఎక్కువగా ఉంటారు. అయితే ఎప్పుడైతే దావీదు తన సైన్యం లేరని తెలుసుకున్నారో ఆ ప్రాంతంలోనికి అమాలేకీయులు వచ్చి ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని ధ్వంసము చేశారంట, ఆ ప్రాంతాన్ని కాల్చివేశారంట, ఆ ప్రాంతాన్ని దుఃఖపరిచారంట. అలాగే వారందరినీ జనాలందరినీ తీసుకొని పోవడమే కాదు కానీ దావీదు భార్యలను కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. తీసుకుని వెళ్ళిపోడు మరలా అదే ప్రాంతంలోనికి బాబు వాక్యం వినాలి. అదే ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతమును చూసినప్పుడు భయమెప్పుడు ఉండి నువ్వు బయటికి వచ్చేసరికి నీ ఇల్లు కాలిపోతే ఆనందపడతావు, దుఃఖపడతావా? దుఃఖపడతావు కదా. అలాగే ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోతుంటే, ఆ ప్రాంతం అంతా కాలిపోతూ ఉంటుంటే, ఆ ప్రాంతం అంతా ఎవరు కూడా ప్రాంతంలో కనపడిపోతూ ఉంటుంటే దావీదు వచ్చి సొమ్మసిల్లిపోయాడంట. దావీదు దుఃఖిస్తూ ఉన్నాడంట, దావీదు వేదన పడుతున్నాడంట. అయ్యో నా ప్రజలు నేను కాపాడలేకపోయానే, అయ్యో నా ప్రజలు నేను కాపుదల దయచేయలేకపోయాను, నా భార్యలు ఏమైపోయారు, నా ప్రజలు ఏమైపోయారు, నా తమ్ములు ఏమైపోయారు, నా కలిగిన వారు ఏమైపోయారు, నాకు ఇష్టమైన ప్రజలు ఏమైపోయారని వేదన పడుతూ ఉండండి. ఆ ప్రజలు అన్నారంట, నీవు రాజుపోయండి ఎవరిని కాపాడలేకపోయావు, నువ్వు రాజుపోయండి నీ భార్యనే కాపాడుకోలేకపోయావు అని వారి వేదనతో ఏం చేస్తానంటే రాళ్ళు తీసుకొని కొట్టబోతున్న సమయంలో చంపేద్దాం అనుకున్నప్పుడు నేనైతే పారిపోతాను. మీరుంటారా? పారిపోతాం మనమైతే.
కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? యెహోవా యందు ధైర్యమును తెచ్చుకొని ఉన్నాడు. చప్పుడు కొడితే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాము. యెహోవా యందు ధైర్యమును తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో మనమైతే ఎవరెవరో చెప్తూ ఉంటాం, మన సహోదరులుగా చెప్తూ ఉంటాం, ఏ నష్టం అయితే చెప్పరా? ఇల్లు కాలిపోయిందంటే నీ సహోదరులకే కానీ నీ బంధువులకు చెప్పుకోరా? నీ జీవితంలో నీకు బాధ కలిగిందని, నీ జీవితంలో నువ్వు కుమిలిపోతున్నావని, నీ జీవితంలో ఆరోగ్యం పాడైందని, నీ జీవితంలో నీ యొక్క శరీరంలో సత్తువు లేదని ఎవరెవరికో చెప్పుకున్నంత మాత్రాన నీ జీవితంలో కార్యాలు జరగవు. కానీ యెహోవా యందు ధైర్యమును తెచ్చుకొని ఎడల దేవుడు పోగొట్టుకున్నది నీ జీవితంలో కలిగి దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నారు. అక్కడ మనం ఇంకో మాట చూస్తూ ఉంటే 4వ వచనం చూడండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంతగా బిగ్గరగా ఏడ్చారు. ఏం చేశారంట? శక్తి లేనంతగా ఏడ్చారంట. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వే దుఃఖిస్తున్నావా? నీ ఆరోగ్యమును బట్టి, నీ శరీర బలహీనత బట్టి, నీ యొక్క శరీరంలో సత్తువ లేకపోవడం బట్టి, నీకు లేని ఆర్థిక వ్యవస్థ బట్టి, ఐశ్వర్యం లేక, ధనము లేక నీ కుటుంబం ఎలా నడిపించాలని నీవు దుఃఖిస్తున్నావేమో. కానీ ఈ రోజు నువ్వు దేవుని బట్టి ధైర్యమును తెచ్చుకొని ఎడలా పోగొట్టుకున్నవన్నిటిలోంచి దేవుడు నీకు వాటిని మరలా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడి నుంచి ఇంకో మాట మనం చూద్దాం. అదే 30వ అధ్యాయంలో 7వ వచనము 8వ వచనం చదివినట్లయితే, పిమ్మట దావీదు యెహోవా తెమ్మని అభ్యర్థనతో చెప్పగా అభ్యర్థన యెహోవాను దావీదు నత్తరుకు తీసుకుని వచ్చి, నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకుంటానా అని యెహోవా యందు దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగాని వారందరిని దక్కించుకుందువు. చెప్పబడుతూ దేవునికి స్తోత్రాలు. పోగొట్టుకున్న వాటన్నిటిని దక్కించుదురుగాక. దేవునికి స్తోత్రాలు. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా పొందుకోబోతున్న దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. బలమైన శక్తితో దేవుని బలపరుచుగాక. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పొందుదువుగాక. దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున సంఘములో సెలవిస్తున్నాడు. పోగొట్టుకున్న వాటిని పొందుకోబోతున్నావు. అది ఎట్టి శరీర సమర్థమైన బలహీనత, అది ఎట్టి అనారోగ్యమైన, అది ఎట్టి పీపు అయినా, అది ఎట్టి షుగర్ అయినా సరే దేవుడు వాటన్నిటిని తొలగించి మరలా నీ ఆరోగ్యమైన చేతులు పెట్టగలిగిన వాడుగా ఉన్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? మొదటిగా ఏం చేసుకోవాలి? మనము పోగొట్టుకున్నవన్నిటిని మనం పొందుకోవాలంటే మొదటిగా ఉండాలి మనలో యెహోవా యందు. ఎవరి ముందు? ఎవరి ముందు ధైర్యం ఉంచుకున్నాం? మనం దేవుని యందు, దేవుడి యందు ధైర్యం తెచ్చుకోవాలి. 2:12 తెలిసి అక్కడికి వెళ్ళాడు. యెహోవా ధరించిన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. యెహోవా అంటే ఏంటో తెలుసా? చెప్పగలరా? యెహోవా అనగా ధరించిన యాజకుడంటే భారము కలిగిన దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా యందు ధైర్యం కలిగి ఉన్నాడు. భారమును మోసే, నీ భారమును మోసే, నీ కుటుంబం యొక్క క్షేమం కోసము ప్రార్థన చేసే భారము కలిగిన దైవజనుడి యొక్క భారం ఏదైతే మోస్తూ ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నీవు విచారణ చేయగా దేవుని మందిరంలో దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున చెప్పబడి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిగెత్తుకుంటా, ఇదిగో నా ప్రజలను నేను కాపాడుకోవాలయ్యా, నా భార్యను నేను కాపాడుకోవాలయ్యా, నా పంట నేను కాపాడుకోవాలయ్యా, నా వ్యాపారం నేను కాపాడుకోవాలయ్యా, అన్ని నష్టపాలయ్యానయ్యా, నా కుటుంబంలో సంతోషం లేదయ్యా, నా భర్త ద్వారా సంతోషం లేదయ్యా, నా కుటుంబంలో నాకు సంతోషం లేదయ్యా అని యెహోవా ధరించిన దైవజనుడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేశాడట దేవుని ఎదుట. హల్లెలూయా. మరి ఈ రోజు ఎంతమందిని భారము దేవుని యొక్క సేవకుడి మీద భుజాలుగా మోపబోతున్నావు? హల్లెలూయా. నీ హస్తము దేవుని మన వైపు ఇచ్చాడు. నీ హృదయపూర్వకంగా ఈ రోజు విశ్వాసం చేతులెత్తరా? రేషన్ కార్డు ఇస్తున్నాను అన్నప్పుడు చేతులెత్తండి. రేషన్ కార్డు ఫ్రీగా వచ్చేస్తుంది, ఈ రోజే వస్తుందని ఎంతమంది పరిగెత్తుతారు? నాకు కావాలి, నాకు కావాలన్నప్పుడు
పోగొట్టుకున్నది నీకు దేవుడు ఇస్తున్నప్పుడు నీ హస్తం ఎందుకు లేవట్లేదు? పోగొట్టుకున్న వాటిని పొందుకోమని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. దేవుడి రోజున సెలవిస్తున్నాడు. ఆయన ఒక అధికారి కాదు, కానీ నీ జీవితంలో మరలా నీకు ఆనందమును దయచేయగలిగిన దేవుడు సింహాసన ఆసీనుడే నీ ఎదురుగా ఉండి ఈ రోజున సెలవిస్తూ ఉండగా పోగొట్టుకున్న ఆరోగ్యమును మరలా నీకు దేవుడు దయచేయడు. నీ ఎముకల్లో మరలా జీవము ప్రవహిస్తున్నది. ఏ సంతోషం ఉన్నప్పుడు సేవకుడి దగ్గర రారే. రెండు రకాలు ఉంటారు సేవ విశ్వాసం. సంతోషం అంటే చెప్పరు, దుఃఖం వస్తే చెప్తారు. సంతోషం ఉన్నప్పుడు చెప్పరా. మంచి కోపం వేసి కొన్నప్పుడు చెప్పరా. మంచి వాహనం ఉన్నప్పుడు చెప్పాలి. ఇంటికి ఏదైనా అయితే, ఇంట్లో ఏదైనా అయితే పరిస్థితులు బాగాలేదయ్యా అంటారు కాదు. నీ సంతోషమైన, నీ దుఃఖమైన, నీ వేదనైన, నీ ఆనందమైన బాధలు కలిగిన దైవజనులు ఈ రోజున అభిషేకమైన ముగ్గురు నిలబడుతుండగా వారు మీ కుటుంబంలో అడుగు పెడుతుండగా జీవము ప్రవహించబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న నీ చెరువు మీదకి దేవుని యొక్క అభిషేకం దిగి వస్తూ ఉండగా పోగొట్టుకున్న ప్రతి విధాలుగా దేవుని వచ్చి పోగొట్టుకున్న ఆనందం, ఆరోగ్యం ఈ రోజున దేవుని యొక్క జీవము నీ మీదకి ఫ్లో అవుతూ ఉండగా, అది నీ మీద ప్రవహిస్తూ ఉండగా ఆ పాలన మనం పొందుతూ కాక ఆ జీవము నేను పొందుతాను దేవునికి స్తోత్రాలు చేద్దాము. ఆయన శక్తిని పొందుతాను దేవునికి స్తోత్రాలు చేద్దాము. విగ్రహంగా ఆయన మహిమ పరుస్తూ ఉండగా, చప్పల వరకు మహిమ పరుస్తూ ఉండగా పోగొట్టుకున్న ప్రతిదీ నీకు దయచేయగలిగిన దేవుడు ఆయన జీవముని మీద ప్రవహిస్తూ ఉండగా ఆయన అభిషేకం ప్రవహిస్తూ ఆయన ఆత్మీయుడు తాగుతూ ఉండగా రెండు దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి. ఏ యాజకుడు? ఎవరో తెలియని యాజకుడు. ఇప్పుడు నేను వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిపోయి నాకు గుర్తింపు ఉంది. నా హాస్పిటల్ నన్ను గుర్తుపడతారు, కానీ నేను వెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఉన్నా. ఏమా అసలు నాలో ఒకటి ఉంది, అదేంటంటే తెక్క. ఏముంది? అంత మంచిగా ఉంటాక తెక్క ఉంది. నాకు ఏంటంటే ఎదురని చెప్పి అన్నాం, నా మాట నాది, కానీ కనపడను. కొంతమందికి ఏంటంటే కనపడి, కానీ నాలో నేను చెప్పుకోవాలి. దేవుని బలిపెట్ట దగ్గర ఉన్నప్పుడు అబద్ధాలు అంటే నేను తెక్క ఉంది. నేను అన్నాను, అమ్మ లోపలికి వెళ్తాను అన్నాను. అంటే వెళ్ళాను. నేను అన్నాను, సెంట్రల్ గవర్నమెంట్ చేసినోడికి నాకు నేను అందరికీ మంచి సమాధానం చెప్తావు, నీకు అంత ఉందా అని చెప్పి గట్టిగా వేసా. డాక్టర్లు ఆలయం చేస్తారని వాళ్ళు అంటున్నారు, ఆలయం చేస్తారు ఏంటి అన్నట్టుగా. తర్వాత కొద్దిసేపటికి మళ్ళా క్షమాపణ వృద్ధి వచ్చింది. మళ్ళీ నాతో పాటు నా స్నేహితుడు అన్నాడు, రా అన్నాడు. మళ్ళీ వెళ్ళామా ఎవరికి మాకండి ఒకేసారి డిస్టర్బ్, ఎందుకంటే మేము ప్రేమగా ఉన్నవారు ఉంటారు, వాళ్ళ బాధలు మేము టెన్షన్తో వస్తాం, మీరు అలా కసురుకోకూడదు కదమ్మా, బాధపడితే క్షమించండి అన్న. అదేం లేదులే అంటే వారికి తెలియదు నేను ఎక్కడ చేస్తాను. అలాగే నీ భారమును మోసే దైవజనుడికి నీకు తెలుసు, నీ పరిస్థితులు తెలుసు, నీ కష్టము తెలుసు, నీకు నీ భర్త లేదని తెలుసు, నీ కుటుంబంలో నీకు ఆనందం లేదని తెలుసు, నీ జీవితంలో నీ శరీరంలో సత్వం లేదని నీ దైవజనుడికి తెలుసు. అయితే నువ్వు వెళ్ళి భారము కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయితే ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నానని ఆదివారం వచ్చి ఆరాధన జరిగేసరి దైవజనుడి దగ్గర వెళ్ళిపోయేవారు ఏమవుతుంది? చాలా మంది సహం వెళ్ళిపోతారు. సహం ఉండే వస్తారు. నీ భారం చెప్పవా? నీ కష్టంలో వచ్చి మరలా పోగొట్టుకున్నది నీకు కావాలంటే ఎప్పుడు ధరించిన దైవజనుడు, జీవము కలిగిన దైవజనుడు నీ మీద హస్తమును చాపుతూ ఉండగా పోగొట్టుకున్న ఆరోగ్యం మరలా నీవు పొందుతావు. పోగొట్టుకుని నష్టపాలని వ్యాపారంలో మరలా నీవు ఆశీర్వాదం చూస్తావు. వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చినంలో వాడు ఏం చేస్తున్నాడు? ఆ మాట నెక్స్ట్ విచారణ చేయగా. చెప్పండి. యెహోవా కాదు, ఆ యెహోవా నేను ఈ తండ్రిని తెరమిని ఎడల దాన్ని కలుసుకొన్నా అని యెహోవా
నిశ్చయముగా వారిని కలుసుకొని పోగొట్టుకున్న అన్ని మీరు దక్కించుతున్నారు. పోగొట్టుకున్న ఆరోగ్యం విజయకాలు పొందును. చూడండి, నీ జీవితంలో ఎట్టి పరిచయం కోసం ఇంకా ఆశ కలిగి ఉన్నాం. మరలా నువ్వు చేయగలిగిన శక్తి ఆ దేవుడు నీకు దయచేయగాక. పోగొట్టుకున్న ఆరోగ్యం ఎవరైతే ఉంటున్నారో రెండు హస్తాలను దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉండగా నువ్వు దక్కించుకుందువు. ధనము కాదు కానీ ఆరోగ్యములు పొందుకుందువు. పోగొట్టుకున్న గర్భ పాలన పొందుకుందు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. ఏం చేయాలి? విచారణ చేయాలి. మంచి జాబ్ కావాలా? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. పోగొట్టుకున్న మంచి మార్క్స్ రావాలా? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. కోల్పోయిన ఆరోగ్యం కావాలా? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. ఈ మూడు మీరు చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా నీకు దయచేయబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసినట్లయితే ఫైనల్ గా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, నేనే నా సేవకుని మాట రుణిపరచవాడు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చేద్దాం. రుణిపరచబడడం అంటే రుణిపరచబడడం అంటే ఏంటో తెలుసా? తెలిసిన చేయాలండి. మీరు చెప్పకూడదు పాస్టర్ గారు, మధ్యలో ఆమె వస్తారు వీటికి. చెప్పండి, రుణిపరచబడడం అంటే అంటే నీ సేవకుని మాట నెరవేర్చబడబోతున్నది. చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చేద్దాము. నేనే నా సేవకుని మాటను నేను నెరవేర్చువాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎంత దానిలో రిఫరెన్స్ కావాలా? చెప్పంటారా? ఒకరుంటే ఇంకోరు చెప్పండి. గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక దాంట్లో ఒకరు పెట్టుకోండి. ఓకే, ఏమన్నాడు? నేనే నా సేవకుని యొక్క మాటను నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఈ రోజున నీ కోసం ఒక సేవకుడి అది కానీ నీ దేవుడు ముగ్గురు ఏర్పరిచి ఉన్నాడు. వారి నోట్లలో వచ్చే ప్రతి మాట నెరవేర్చబడబోతుందని దేవుడు వాక్కులతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నెరవేర్చే దేవునికి చప్పట్లతో మహిమపడతాము. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చు దేవునికి చప్పట్లతో దేవునికి స్తోత్రాలు చేస్తాము. హల్లెలూయా. బలం ఇచ్చు దేవునికి స్తోత్రాలు చేస్తాము. పోగొట్టుకున్న వారన్నిటిని దేవుడు నీకు దయచేయుగాక. పోగొట్టుకున్న ఆరోగ్యములో ఒక మాట ఏం చదువుతున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఆరోగ్యం బట్టి ఏమంటారంటే ఎస్లో తినట్టు ఏమవుతుందంటే ఎంత నొప్పున్న తగ్గింది. అవునే కదా? సేవకుడి దగ్గరికి వస్తారు. అయితే ఆ ఎస్లో ఫినాట్ ఏ నొప్పు తగ్గింది కన్ఫామ్గా అనిపిస్తుంది. నేనైనా సరే ఎవరైనా సరే నొప్పి వచ్చినప్పుడు ఆ ఎస్లో ఫినాట్ టాబ్లెట్ వేసినప్పుడు ఏమవుతుందంటే రిలీఫ్ వస్తూ ఉంటుంది. మరి జీవము కలిగిన దైవజనుడి యొక్క మాట ఈ రోజు నీ మీద హస్తములు పెట్టది తగ్గిద్దంటే, అది స్వస్థపరచబడుతుందంటే, పోగొట్టుకున్నది మరలా నీవు పొందుకుంటావంటే అది జరగనని ఆ దేవుడే ఈ రోజున సేవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేనేమో సేవకుని మాటను జరిగించవాడను. నీ సేవకుడు ఏ మాట నీ మీద విసురుతున్నాడు, నీ సేవకుడు ఏదైతే నీ కుటుంబంలో వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడో, ఏదైతే నీ కుటుంబంలో వచ్చి మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మంగళవారం దేవుని వాక్యం అంటున్నారు, ప్రతి గురువారం దేవుని వాక్యం వింటున్నారు, ప్రతి ఆదివారం దేవుని వాక్యం అంటున్నారు. అయితే ఈ రోజు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, నా సేవకుని యొక్క మాట దేవుడు జరిగించవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. మనతో మాట్లాడే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాల వర్షం పడకూడదని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. 3 సంవత్సరాల వర్షం పడాలా? చెప్పకూడదు. ఇంకొక విషయం మనం చూస్తుంటే యెహోషువ యుద్ధం చేస్తూ ఉండగా సూర్య చంద్రుడు దేవుడు ఆపి ఉన్నాడు. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున సేవకులైన మేము ప్రవచిస్తూ ఉండగా
హల్లెలూయా. మరలా జీవం నువ్వు పొందుకోబోతున్నావు. ఎండిపోయిన ఎముకలకి యెహెజ్కేలు నిలబడినప్పుడు దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో అవి బ్రతుకుతాయా, మరలా జీవం వస్తుందా, మరలా ఎముకలకి బలం వస్తుందా, మరలా ఆరోగ్యం వస్తుందా, మరలా సంతోషం వస్తుందంటే ప్రభువా అది నీకు తెలియదంటే దేవుడు ప్రవచించమన్నాడు. ఆ యొక్క ఎండిపోయిన లోయలు వంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడు మాట విసిరాడో, ఇదిగో ఎండిపోయిన ఎముకల సహితమా జీవమును పొందుకుందామనేసరికి ఎముకలు కదలటం మొదలుపడ్డాయి, జీవము రావటం మొదలుపడింది, ఆరోగ్యం రావటం మొదలుపడింది, బలం రావటం మొదలుపడింది. గొప్ప సైన్యము నిలబడి ఉన్నది. చప్పట్లు పడుతున్నా దేవుని జీవమును పొందుకుంటున్నావు. లోయ వంటి పరిస్థితులు ఉన్నామేమో, లోయ వంటి పరిస్థితులు లేవలేని అనుకుంటున్నామేమో. నీ కుటుంబము ఆర్థికంగా పడిపోతే ఈ లోయలో నుంచి, ఈ ఎడారి వంటి పరిస్థితుల నుంచి, ఈ ఎండిపోయిన ఎముకల లాంటి పరిస్థితుల నుంచి, ఈ ఎండిపోయిన ఆరోగ్యముల నుంచి, ఈ ఎండిపోయిన స్థితుల నుంచి మరలా నేను బ్రతుకుతానా, మరలా నిలబడతానా, మరలా పరిగెత్తబోతున్నానా, మరలా నీ ప్రాంతాలన్నీ నడవగలనా అని నీవు అనుకుంటున్నావేమో కానీ దేవుడి రోజున సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి నీ మీద ప్రవచనం ఎత్తుతూ ఉన్నాడు. చప్పట్ల వరకు స్తోత్రాలు తెలుస్తూ ఉండగా ఎండిపోయిన ఎముకల సహితము జీవము ప్రవహించగా నీ మీద దేవుడు జీవం ప్రవహించబోతున్నది. చప్పట్లు మహిమ భరిస్తూ ఉండగా, మహిమ భరిస్తూ ఉండగా, మహిమ భరిస్తూ ఉండగా పరలోక జీవము పొందుదులాగా చప్పట్లు కొడుతూ ఆరోగ్యం పొందేవారికి స్తోత్రాలు. హల్లెలూయా. పోగొట్టుకున్న వాటన్నిటిని పొందబోతున్నావు, మళ్ళా నడిపించబోతున్నాడు, మళ్ళా బలం ఇవ్వబోతున్నాడు, మళ్ళా శక్తిని ఇవ్వబోతున్నాడు, మళ్ళా ఆలోచనలో నాట్యము చేయడం ఆ దేవుడు చేయగలిగిన వారిగా ఉన్నాడు. మొదటిగా నీవు పొందాలంటే ఏముండాలి? మనలో ఏముండాలి? గట్టిగా ధైర్యము కలిగి ఉండాలి. రెండోది ఏం చేయాలి? మన జీవితంలో ఎప్పుడు ధరించిన భారము కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్తున్నావు కానీ గొప్పలో గోవిందలాగా ఉన్న చోటకి నువ్వు వెళ్తే నీ గుర్తుకుండదు అనుకుంటున్నావా? నీ భారం ఎవరు తెలుస్తుంది అనుకుంటున్నావు? ఎక్కడెక్కడికి వెళ్ళి కూర్చున్నంత మాత్రం నీ భారము, నీ పరిస్థితులు, నీ ఇబ్బందులు, నీ కష్టం అన్ని తెలుసు అనుకుంటున్నాను కానీ ఎప్పుడు ధరించిన దైవజనుడికి తెలుసు. మూడోదిగా ఏంటంటే విచారణ చేయగా. హల్లెలూయా, హల్లెలూయా. హస్తాలెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. పోగొట్టుకున్నాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు. మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రాలు. మరణ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. మరణ బలం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. ఆయన జీవనాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు. దేవుని మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చుగా. మహిమరావాలి చెప్పడం దేవునికి, మహిమరావాలి చెప్పడం ద్వారా నువ్వు చెప్పడం పోగొట్టుకోవడం చెప్పడం స్వాగతి స్తోత్రాలు, స్వాగతి స్తోత్రాలు, స్వాగతి స్తోత్రాలు, స్వాగతి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.